అనగా ఇప్పటి లెక్క ప్రకారము అది క్రీస్తు పూర్వము 704వ సంవత్సరం. ఈ మ్లేచ్చుల దాడి క్రీస్తు శకం ఏర్పడిన తర్వాత కొంత వృద్ధి అయ్యెను. మరియు క్రీస్తు శకములో 1150 ఏండ్లు వచ్చు వరకు మ్లేచ్చుల దాడులు తరిమివేయబడెను. వారు గెలవలేదు. దేశమును ఆక్రమించుట జరగలేదు. క్రీస్తు శకం ఇంచుమించుగా ఆరంభింపబోవునప్పుడు మ్లేచ్చుల దండయాత్రలు బలమయ్యెను. తర్వాత నడిమి ఆసియా అందు మరి ఒక మతము బయలుదేరెను. దానితో జగద్విప్లవము ఆరంభించెను. కలియుగము ప్రారంభించిన తర్వాత 4000 ఏండ్ల వరకు కలిపురుషుడు నిలువ తొక్కుకొనలేకపోయెను. అప్పటికి వానికి స్థిమితము చిక్కినది. ఇది తరువాతి కథ. మిహిరకులుడు కళ్యాణవతి పరమ సుకుమార సూనశరభావ సుధాహ్రదమునందు డోలాయమాన భావనుడగుచుండగా అతని సెలయేటి తనము కాసారాకృతి దాల్చియుండెను. అప్పుడు నిలిచిన తటాకము నీరు తొరలిపోయి మరల ప్రవాహము కట్టుటకు ఉత్తర జ్యోతిష సింహపుర గాంధారాది దేశముల మీదికి మ్లేచ్చులు దండు వెడలి వచ్చిరి. వారి దేశముల ఆరంభించి ఎంతయో దూరము పోయిరి. పోవునప్పుడు కూడుగుడ్డలకు లేదు, జనములు పెరిగిరి. బ్రతుకవలయను. వ్యవసాయము చేయుట, తోటలు వేసికొనుట, గుడ్డలు నేసికొనుట మొదలైన లక్షణములన్నీయు సహజముగా మానవునకు స్ఫురించును. వాడాచరించును. క్రమముగా ధనవంతుడగును. రాజ్యములేర్పడును. ఈ మానవ లక్షణము భారతదేశమునందెంత భగవన్నిర్మితమో మ్లేచ్ఛదేశములందంత మానవ నిర్మితం. అచటనిచటనున్న స్థితి వారు వృద్ధి పొందిన తర్వాత సమానముగా కనిపించి వారిచ్చటిది కూడా మానవ నిర్మితమను కొందురు. ఇచ్చటి నాగరికత సహజము, అచటి నాగరికత కృతకము. అది పలు పోకిళ్ళు పోవును. ఇది గిరిగీసుకొని హద్దులలో ఉండును. మానవుని అందున్న స్పర్ధ విచిత్రమైనది. ఒకని నియమము చూచి ఓర్వలేదు. 10 మంది తాగుబోతులలో ఒక తాగని వాడున్నచో వానిని బట్టి తాగించడి వరకు తాగుబోతులకు నిద్ర ఉండదు. వానిని కాలు చేతులు కట్టి బలవంతముగా నోరు తెరిచి వాని నోటిలో పోయుదురు. ఒక్కొక్కప్పుడా తాగని వానికే తాగుచున్న 10 మందిని చూచి నోరు ఈరినట్లుండి వాడే తాగును, వాడును చెడిపోవును. ఒకప్పుడీ తాగనివాడు బలవంతుడైనచో వారు వానినేమియూ చేయలేరు. మరి ఒకప్పుడు వీడే వారిని అదుపులో పెట్టును. ఈ సృష్టిలో ఎప్పుడేది ఎట్లు జరుగునో ఎవడు చెప్పగలడు? కాని 10 మంది తాగుబోతులు తాగని వాని చేత బలవంతముగా తావించి తాము గొప్ప పని చేసితిమని చంకలెగురవేయుదురు, గంతులు వేయుదురు, ఊరి వెంటబోయి తప్పించుకొందురు. 10 మందిని తాగుడు నుండి మరలించిన వాడు చేసిన పని తొలుతరి 10 మంది చేసిన పని కంటే ఉత్తమమైన కార్యమైనను వీడు పోయి చెప్పుకొనడు, గంతులు వేయడు. ఇది ఈ భేదమున్నది. త్రాగినవాడు గంతులు వేయును గాని తాగనివాడు వేయునా? ఇది దేవదానవ లక్షణములలోని భేదం. మ్లేచ్చులు గాంధారమునందు జొచ్చిరి. అంతవరకు మిహిరకులకు తెలియదు. ఉత్తర జ్యోతిష సింహపుర కటక దేశములను వారు ప్రవేశించిరి. వచ్చిన మ్లేచ్చులకు అచటనున్న మ్లేచ్చులకు ఎక్కువ భేదము లేదు. అవి అన్నియు మహాపర్వత ప్రదేశములు. చిన్న చిన్న పల్లెలుండును. పెద్ద పెద్ద పట్టణములు లేవు. అచట జనులు నిత్య ఖడ్గదారులు, ఆశ్వీకులు. వచ్చిన మ్లేచ్చులచట దోచుకొనుటకేమియూ లేదు. గాంధారము వచ్చిన గాని సింధూనది ప్రవాహముల చేత సస్యవంతమైన ధాత్రి లేదు. దోచుకొనుటకు వీలు లేదు. సుభిక్షమైన దేశమున తగులబెట్టుటకిట్లుండును. పరంపరగా వచ్చు సుఖమైన రాజ్యమును పండించుకొనుచు వర్తకములు చేయుచు మొగమెరుగని జనులు పట్టణములలో పల్లెలలో సమృద్ధిగా ఉందురు. దోపిడీ కాండ్రిచ్చటకు వత్తురు. రాళ్లతో రప్పలలో ఏమి దోచుకొందురు? ఈ సురక్షితమైన దేశములు భారతదేశములు అందరివి. కల్పములుగా యుగములుగా ఒక పద్ధతి మీద నడుచుచుండెను. ఆ సేతు శీతాచలము ధర్మము చేత ఒకటి గాని పాలన చేత ఒకటి కాదు.
అప్పుడప్పుడు మహాచక్రవర్తులు ఉదయించి మహావీరులు ఉదయించి ఈ సర్వధాత్రి ఒకటియే దేశమని నిరూపింతురు. వారు చక్రవర్తులై కప్పములు కొందురు గాని తత్తద్రాజ్యములను అపహరింపరు, ఆ రాజవంశములను నిర్మూలింపరు. భారత యుద్ధమునకు పూర్వము శ్రీకృష్ణుడు కాశ్మీర రాజపాలకునకు మూల పురుషుడైన గోనందుని కుమారుడు దామోదరుని సంహరించి వాని భార్య అయిన యశోవతిని సంరక్షించి ఆమె కడుపున ఉదయించిన మరల గోనందుడని పేరు పెట్టుకొనిన పసి నిసువును రాజ్యమునందు పట్టాభిషిక్తుని చేశాను. ఆ రాజ్యమును తన రాజ్యమునందు కలిపి కొనలేదు. ఇది పూర్వ చక్రవర్తుల మర్యాద. ఏ రాజునైనను ధర్మముగా పాలింపవలేను. ఏ రాజైనను ధర్మముగా పాలింపవలేను. ఎవడైనను రాజ్యమును సనాతన ధర్మపథమున నడిపించుటయే గదా చేయవలసినది. రాజుల యొక్క ప్రకృతులలో భిన్నత ఉండుట చేత కొంచెము హెచ్చు తగ్గులుండవచ్చును. కానీ ప్రధానముగా వేదశాస్త్ర పురాణేతిహాస నిరూపిత చాతుర్వర్ణ్యరక్షయే. సకల జనుల యొక్క సుఖము కొరకు పరమేశ్వరునిచే నిర్మింపబడినదని తెలుసుకొని విశ్వసించిన ఆ రాజుల కాలమున సాగుచుండెను. కోట్ల సంవత్సరములు సాగెను. వేద ధర్మమునందు విశ్వాసము లేని జనులు సర్వజనములు సుఖముగా కూడుగుడ్డలకు లోపము లేకుండా బ్రతుకుటకు వీలుగా నిర్మింపబడిన వేద ధర్మమును తద్ధర్మానుగత రాజ్యపాలనమును ద్వేషించిరి. వారినేం లేచ్చులనిరి. వారి దండయాత్రలు 2 కోరికలను పురస్కరించుకొని సాగును. మొదటిది దోచుకొనుట, రెండవది ఇచట వేద ధర్మములను నాశనము చేయుట. ఆ మ్లేచ్చుల ఊహలే విచిత్రములుగా ఉండును. వారి ధర్మమే ప్రపంచమునందలి సర్వజాతులు సర్వప్రజలు అవలంబింపవలెనన్నది వారి గాఢమైన కోరిక. ప్రపంచమంతయు అట్లగుట కాదు, దాని మాట అట్లుంచి ఆ మ్లేచ్చులు తమ బలము చేత కొన్ని దేశములను కొన్ని జాతులను బలవంతముగా ఒకచోట బతిమాలి, ఒకచోట లంచములు పెట్టి, ఒకచోట మొహమాట పెట్టి, ఒకచోట తన ధర్మమునకు మార్చిరి. అచట శాంతి కలదా? వారు ఒకటియేనా? తొలితటి వారధికులు, తర్వాతనైన వారధములు. మానవ సృష్టిలో ఉన్న కామక్రోధాదులు సర్వజనులు ఒకటియే ధర్మమును అవలంబించుట చేత మారిపోవునా? మ్లేచ్చులు ఈ దండయాత్రలో దోచుకొనడి భాగం అర్థమగుచున్నది. తాము గెలిచిన ప్రజల చేత తమ ధర్మమును అవలంబింపజేయవలయునన్న రెండవ భాగం అర్థమగుట లేదు. మ్లేచ్చులెంత దవ్వు పోయినా అంత దవ్వు ఇదియే జరుగును. తోడేలు బలహీనములైన మృగములను వధించుచూ పోవును, సగము తిని శవములను వదిలిపెట్టి పోవును. ఆనాడు మిహిరకులుడు కళ్యాణవతి సేనాగారము నుండి గాంధారమున మ్లేచ్చులు చొచ్చి దోపిళ్ళు చేయుచున్నారని ఆమెకు వచ్చిన వార్త ఆమె వలన విని కన్నులు మూసుకొని మంచం మీద పరుండి తన 2 గురువులు చెప్పిన భూత భవిష్యద్వర్తమానాలన్నింటినీ ఈ విధముగా భావించుచు చాలాసేపు ఉండెను. కళ్యాణవతి చివరకు భర్తను పలుకరించి తాను పోయి తన తండ్రి రాజ్యమును రక్షింతుననెను. మిహిరకులుడు కన్నులు తెరచి ఆమె వంక తీక్షణముగా చూచెను. ఆమె ఇట్లనెను: నా తండ్రి వృద్ధుడైనాడు. సేనాపతియు మంత్రులు యథేచ్ఛముగా ప్రవర్తించుచున్నారు. అయ్యో, రాజ్యము గుణవంతుడైన రాజు కానిచో అధికారులు ప్రజలను దోచుకొని తిందురు. అధికారులకును దోపిడీకాండ్రకును భేదమేమి? స్త్రీలను చెడబట్టుటయు గృహదహనములు చేయుటయు ధనమెత్తుకొని పోవుటయు ఇద్దరకు సమానమే. దోపిడీకాండ్రు కటారులతో వత్తురు, వీరు రాజాధికారముతో వత్తురు. రాజు బలిష్ఠుడైనచో అధికారులు అణిగి మణిగి ఉందురు, పన్నులను స్వయముగా స్వీకరించుచుందురు. ప్రజలకెన్ని విధముల ఆపదలు రావచ్చును. భూకంపములు వచ్చి నేల పగులవచ్చును, వరదలు వచ్చి సస్యములు నాశనము కావచ్చును, వానలు లేక ధాత్రి వట్టిపోవును, అడవుల నుండి క్రూరమృగములు జనపదములలో ప్రవేశించి హింసింపవచ్చును, మశూచికము లూత మొదలగు వ్యాధులు వచ్చి జనులు నశింపవచ్చును. ఇన్నింటికి రాజేమి చేయగలడు?
చనిపోగా మిగిలిన వారికి కొంత సహాయపడగలడు. రాజు రక్షించడిది సర్వము భద్రముగా ఉన్నప్పుడు, దైవ వైపరీత్యములు లేనప్పుడు. జనులు పరస్పరము హింసించుకొనకుండుట, అధికారులు దుర్జనులై ప్రజలను పీడించకుండుటయు, మ్లేచ్చులు దండు వెడలినప్పుడు వారిని తరిమివేయుటయు, ఈ మూడే రాజు చేయదగిన పనులు. ఈ మూడింటిలో చివరిది ప్రజలను మిక్కిలి గగ్గోలు పరచునది. అట్టి ఆపద నా తండ్రి దేశమునకు వచ్చినది. నేను కొడుకును గాను. ప్రభువులు అనుగ్రహించినచో నేను పోయి గాంధారమునకు ఈ ఆపద తొలగించి వత్తును. మిహిరకులుడు: మీ తండ్రి పోయిన తర్వాత రాజ్యం ఏమగును? కళ్యాణవతి: అల్లునకు సంక్రమించును. మిహిరకులుడు: తర్వాత తనకు వచ్చడి ఆస్తిని రక్షింపవలసిన బాధ్య అల్లునకు లేదా? ఇద్దరును కొంతసేపు మాట్లాడకొనలేదు. చాలాసేపటికి కళ్యాణవతి ఇట్లనెను: ఏమి ఆలోచించుచున్నారు? మిహిరకులుడు: కళ్యాణవతి, ఒక కొండవాగు బయలుదేరినది. ఝుంఝుం మారుతము వలె సాగినది. మహావృక్షములను రాళ్లను దొర్లించుచూ వచ్చినది. ఆ ప్రవాహము ఒక చిన్న పర్వతం ఆపినది. ఆ కొండ చంద్రకాంత శిలా నిర్మితము. శరత్కాలపు వెన్నెలలో ఆదిశేషుడు కుబుసము విడిచినట్లున్నది. ఆ కొండ మీద ప్రేమల చేత పున్నమ జాబిల్లి లేని చేతులు తెచ్చుకుని దానిని కౌగిలించుకొనును. ఆ కొండ ఈ ప్రవాహమును ఆపినది. ఆ ప్రవాహము కూడా సంతోషించెను. నన్నీకొండ నియమించినది. లేనిచో నేనెన్ని మహావృక్షములను గూల్చియుందును, ఎన్ని మహాశిలలను దొర్లించియుందును. ఇట్లుండగా ఆ చంద్రకాంత శిలామయ పర్వతము పర్వతముగానే ఉన్నది. ప్రక్కగా అంత ఎత్తులేని కొండ ఒకటి ఆ ప్రవాహమునకు దారి ఇచ్చుచున్నది. ప్రవాహమునకు భయముగా ఉన్నది. మరల తీవ్రత్వము, తొలుతటి చండత్వము మరల వచ్చును. అంతరాంతరమునంద కొండయేటికి తన ప్రచండ వేగమే ఇష్టము. మరియు ఇంకొకటి, ఆ చంద్రకాంత పర్వతమే ఈ కొండవాగునట్లు దూసుకొని పొమ్మని చెప్పుచున్నట్లున్నది.